మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, కలర్ కోటింగ్ అంటే అది చికెన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మొన్నటి వరకు పీచు మీట అసలు బ్యాన్ చేశారు ఒక స్టేట్ లో. సో అట్లాంటి కలర్ కోటింగ్ ఉన్న ఐటమ్స్ ఏవి తిన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మనకి కొలాన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి సార్? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో కొలాన్ క్యాన్సర్స్ కి కలర్ కోటింగ్ ఆర్ కలర్ సబ్స్టెన్సెస్ డెఫినెట్ గా ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో రీసెంట్ గా బ్యాన్ చేశారండి ఈ రెడ్ కలర్ సబ్స్టెన్సెస్ ని, కలరింగ్ ఏజెంట్స్ ని బ్యాన్ చేశారు. సో దానివల్ల చాలా క్యాన్సర్లు వస్తున్నాయి. అండ్ చిన్నపిల్లలు ఈ రంగు సోడా తాగుతూ ఉంటారు, పెట్టుకొని ఐస్ మీద వేసుకొని చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల్లో, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కూడా తెలుస్తుంది. సో అట్లాగా ఈ కలరింగ్ అనేది మనకి బాడీలోకి వెళ్తే అది నాట్ గుడ్ ఫర్ హెల్త్, కొలాన్ క్యాన్సర్స్ వస్తాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు చికెన్ కూడా నార్మల్ కనపడితే మన వాళ్ళకి ఇష్టం ఉండదు సార్. బాగా రెడ్ కలర్ లో ఉండాలి, లేదంటే మంచి గ్రీన్ చిల్లీ చికెన్ అన్నట్టుగా గ్రీన్ కలర్ లో ఉండాలి. ఆ కోటింగ్ అంతా అది కలరే కదా సార్? అదంతా కూడా 100%. మనకి ఇక్కడ అంత ఫుడ్ సేఫ్టీ పాటించరు. సో వెస్ట్రన్ దాంట్లో బ్యాన్ చేసిన కలర్స్ అన్ని ఇక్కడ వాడడం. సో మనకి ఈ స్మెల్, ఈ అపీరెన్స్ కి లేకపోతే టేస్ట్ కోసం వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్, ఎడిటివ్స్ అంటారు, ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. సో మనకి ఓవరాల్ గా హెల్త్ బెనిఫిట్ కంటే కూడా హెల్త్ ఎక్కువ నష్టం జరుగుతుంది. సో మనకి స్పైసెస్ అనేది కొంతవరకు యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కలరింగ్ ఏజెంట్స్ ఈ తీసుకోవడం వల్ల ఈ కార్సినోజెనిక్ ఎఫెక్ట్ ఎక్కువైపోయి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోతాయి. సో ఇలాంటి కలరింగ్ ఏజెంట్స్ ని మనం వీలైనంత వరకు తీసుకోకూడదు. కొలాన్ క్యాన్సర్స్ కి వచ్చేసరికి ఈ కలరింగ్ ఏజెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నట్టు ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొలాన్ క్యాన్సర్స్ వస్తాయి. అలాగే మనకి రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొలాన్ క్యాన్సర్స్ వస్తాయి. అలాగే ఓవర్ వెయిట్, ఇలాగా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మనకి స్టడీస్లో తెలిసింది ఏంటంటే, మనం ఒక గ్లాస్ పాలు కనుక రోజు తీసుకుంటే కొలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాం. అంతేకాకుండా ఈ పెరుగు కూడా మనం వారానికి 2 సర్వింగ్స్ కనుక తినగలిగితే ఈ కొలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. మనకి శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగి పెద్ద పేగులో క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని ఇలాగా చాలా రీసెంట్ స్టడీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కలర్స్ అనేవి మామూలుగా మనము ఫుడ్ మీద, చికెన్ మీద ఇట్లా అప్లై చేసేటప్పుడు మనమే కొన్ని సందర్భాల్లో ఏదో కొంచెం కలర్ బాగుంటుందంట అని చెప్పి ఇంట్లో నేను కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి సార్. అప్పుడప్పుడు రేర్గా అది మన చేతికి తగిలితేనే దాన్ని మళ్ళీ సబ్బు పెట్టి మొత్తం రుద్దితే కానీ వెళ్ళిపోదు సార్ అది. అట్లాంటిది లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళినప్పుడు అది ఏ విధంగా థిక్నెస్ ఉంటుంది, దాన్ని అది పోగొట్టుకోవాలంటే, ఆ కలర్ పోగొట్టుకోవాలంటే ఏంటి పరిస్థితి? సో మీరు అన్నట్టు పోవడానికి నాకు ఈ రోజు బిర్యానీ తిన్నానని రేపు కూడా చెప్పగలరు. అలాగా ముద్దలు పడుతున్నాయి మన చేతి మీద. సో ఆ రంగు అనేది అంత స్ట్రాంగ్ గా మనకి చేతి మీద ఉంటుంది. సో మీరు అన్నట్టు పెద్ద పేగులో, కాకపోతే మన పెద్ద పేగులో వచ్చేసరికి సెల్స్ అనేది టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ప్రతి 72 hours కి మనకి కొలాన్లో ఉన్న కణాలన్నీ కొత్తవి వచ్చేస్తాయి. సో ఇలా వెళ్ళి మీకు అతుక్కున్నా కూడా సో అవి బయటకు వెళ్ళిపోతాయి. సో ఒక 48 to 72 hours లో మనకి రంగు అనేది పెద్ద పేగులో నుంచి వెళ్ళిపోతాయి. మన చేతికున్నట్టుగా అది మనకి న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం అన్నమాట. కాకపోతే ఈ సెల్స్ లో అప్పటికే బాడీలోకి ఎంత అబ్జర్వ్ అవ్వాలో వెళ్ళిపోయి మన డిఎన్ఏ డ్యామేజ్ చేయడం, లేకపోతే ఈ కణితలు కానీ క్యాన్సర్ కానీ ఎంత ఎఫెక్ట్ జరగాలో అంత ఎఫెక్ట్ జరిగిపోతుంది. అండ్ ఇంతేకాకుండా మనకి ఇంకోటి మన ఇంపార్టెంట్ విషయం మర్చిపోతున్నాం అండి, ఈ వేడి వస్తువులు ప్లాస్టిక్స్ లో. సో అవన్నీ ఇప్పుడు న్యూస్ పేపర్ లో ప్లాస్టిక్ లో ఇంకంతా ఫుడ్ లోకి వెళ్ళిపోవడం, మొత్తం అంతా ప్లాస్టిక్ కప్లలో టీ లీక్ చేసేస్తా ఉన్నారు. సో అది కరిగిపోయి మైక్రో ప్లాస్టిక్స్, మైనం కదా సార్ దాని చుట్టూ మొత్తం అంతా మైనము మైక్రో ప్లాస్టిక్స్ అండి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి సో దానివల్ల కూడా క్యాన్సర్స్. ఇప్పుడు ఈ కొలాన్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి సింటమ్స్ ఏం కనపడతాయి సార్ స్టార్టింగ్ లో? ఒకవేళ వాళ్ళకి తెలుసుకోవాలి నా బాడీలో చేంజెస్ వస్తుంది అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సో జనరల్ గా అండి కొలాన్ క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజ్ వచ్చే వరకు పెద్దగా సిమ్టమ్స్ కనపడకపోవచ్చు.
మనకి డౌట్ ఉంది, నాకేమన్నా క్యాన్సర్ లేకపోతే మనకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అంటే మా ఫాదర్ మదరు గ్రాండ్ మదర్కి ఇలా కొలాన్ క్యాన్సర్స్ వచ్చినాయి అంటే మనం కంపల్సరీ కొలనోస్కోపీ అనే స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఓకే. అండ్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆల్కహాల్ తీసుకుంటాను, ఓవర్ వెయిట్ ఉన్నాను, రెడ్ మీట్ విపరీతంగా తింటాను, సెడెంటరీ లైఫ్ స్టైల్, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా డౌట్ ఉంది అంటే కొలనోస్కోపీ స్క్రీనింగ్. ఒకసారి కొలనోస్కోపీ చేస్తే మనకి నెక్స్ట్ 5 years లో కొలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ నెగిటివ్ ఉంటే 0. ఓకే. సో ఎవ్రీ 5 years కనుక ఒక చిన్న కొలనోస్కోపీతో కొలాన్ క్యాన్సర్స్ ని మనం ఆల్మోస్ట్ 0 చేసేయచ్చు. అంటే రెక్టమ్ నుంచి ఇప్పుడు స్కానింగ్ లాగా చేస్తారా? చిన్న కెమెరా పంపించి రెక్టమ్ నుంచి మనం లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా ఈ కెమెరా ద్వారా చూస్తాం. ఎక్కడైనా కణితలు అంటే పాలిప్స్ అంటారు, చిన్న చిన్నవి ఉంటే మనం అప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తాం. ఓకే. సో దట్ మనకి అవి వదిలేస్తే నెక్స్ట్ 10 years క్యాన్సర్ అవుతాయి. ఓకే, అట్లే వదిలేస్తే సో దాన్ని అప్పుడు తీసేస్తాం కాబట్టి మనకి 0 అయిపోతుంది. సో ఈ టిష్యూ ఓవర్ గ్రోత్ ని ఐడెంటిఫై చేయడము, అక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ప్రధానంగా ఇలాంటి రెడ్ కలర్ ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కొలనోస్కోపీ అడ్వైజ్ చేస్తాం. ఎవరికంటే మనకి రీసెంట్ గా బవల్ ఆల్టర్డ్ అయిపోవడం, అంటే అంతకుముందు కాన్స్టిపేషన్ వాళ్ళకి ఎక్కువ లూజ్ మోషన్స్ అవడం, లూజ్ మోషన్స్ అవుతున్న వాళ్ళకి కాన్స్టిపేషన్ రావడం, ఇట్లాంటి ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ ఉంటే, లేకపోతే వెయిట్ లాస్ అవుతా ఉన్నా. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ 2 kgs 1 kgs వెయిట్ లాస్ కదండి. సో అట్లీస్ట్ 15-20% వెయిట్ లాస్ 3 to 6 months లో. సో అంత సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటారు. అలాంటి వాళ్ళు మోషన్ లో బ్లడ్, ఇట్లాంటి బ్లడ్ పడుతుంటే మనం ఇంపార్టెంట్. సో వాళ్ళు కంపల్సరీ ఈ కొలానోస్కోపీ ఆర్ కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. సార్, మన మలంలో దాన్ని అంటే మన గట్ హెల్త్ సరిగా ఉందా లేదా అనేది మన మలం ద్వారా టెస్ట్ చేయడం వల్ల తెలుస్తూ ఉంటది అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మలంలో అన్ని రకాల టెస్టులు బయటపడతాయండి? గట్ హెల్త్ అనేది అంటే ఇది వెరీ సింప్లిఫైడ్ వే అండి. సో గట్ హెల్త్ అనేది ఏదో ఒక చిన్న టెస్ట్ ద్వారానో, ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఇది చేయడం వల్ల చెప్పలేము. ఓకే. ఈ స్టూల్ టెస్ట్ అనేది దేనికోసం చేస్తారు సార్? స్టూల్ టెస్ట్ అనేది మనకి స్టూల్ కనపడకుండా బ్లడ్ పోతుందా, సో మైక్రో లెవెల్స్ లో మన కంటికి కనపడకుండా, సో దానికి స్టూల్ అక్కల్ బ్లడ్ అంటారు. అది కనుక పాజిటివ్ ఉంటే మనకి లోపల ఎక్కడో బ్లడ్ లీక్ అవుతుంది, ఆర్ ఏమైనా కణిత ఏమైనా ఏర్పడి అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతుందా అనేది డౌట్ అనమాట. సో అలా స్టూల్ ఫర్ బ్లడ్ కనుక కనపడితే అకల్ బ్లడ్ కంపల్సరీ వాళ్ళు కొలనోస్కోపీ అనేది చేయించుకోవాలి. ఓకే. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే రక్తహీనత. సో హిమోగ్లోబిన్ 12-14 ఉండాల్సిన దగ్గర 8-9 ఉందంటే కూడా మనం కంపల్సరీ సస్పెక్ట్ చేయాలి. ఎస్. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో చాలా వరకు అందరూ కూడా కలర్ కోటెడ్ ఫుడ్స్ తింటా ఉన్నారు. అదేవిధంగా ఆల్కహాల్ తీసుకునే వారి శాతం కూడా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ముందుగానే ఈ కొలనోస్కోపీ లాంటి టెస్టులు చేయించుకుంటే కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది అయితే తెలుసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వీలైనంత వరకు